మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జనసేన పార్టీ నాయకులు కిషోర్ రెడ్డి, నవీన్, మనోజ్, మునీంద్ర వస్తాను వచ్చినా చెప్తాను. ముఖ్యంగా ఈరోజు ఇందాక మాజీ ముఖ్యమంత్రి జగన్ మామ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి కొన్ని పాయింట్లు దాంట్లో కొన్ని బాగా నచ్చాయి నాకు, అది వినిపిద్దామని ప్రెస్ మీట్ పెట్టాను. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. సినిమా డైలాగ్ పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. రప 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 ఈ 2 రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో. ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డికి బాగా సెట్ అయింది అనుకుంటాం. ఆ డైలాగు రప 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 అనేది ఎలా ఉందంటే, వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే, ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది, మనం ఇక్కడ జాతరలు చేసుకుంటాం. మొన్న తిరుపతి చూస్తాం, చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తుంటాం. జాతరలు చేసుకుంటూ చంపేస్తున్నాడు, వచ్చి నరికేస్తున్నట్టు గంగమ్మ. ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి వద్దాలు అడుగుతున్నాం. ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట. అవి చేసుకుంటే మీ కార్యకర్తలు, మీ అనుచరులు వచ్చేసి రప్ప 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 మమ్మల్ని నరికేస్తారేమో అనిపిస్తుంది. పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరామర్శ జైలుకి వెళ్తాడు. నాకు తెలిసి మళ్ళీ ఇతను పరామర్శ జైలుకి వెళ్తాడేమో, ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళి ఆడపోయి సినిమా డైలాగ్ చెప్పొస్తాడేమో, రప్ప 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 మనం తగ్గేది లేదని చెప్పొస్తాడేమో. అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? నరకండి, పొడవండి, మనకు అడ్డొస్తే వెయ్యండి, గొడ్డలు తీసుకెళ్ళండి, ఇవే చెప్తున్నారా? అసలు ఏం సంస్కృతి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకొని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరుగుతాడు. ఎవరు నరుకుతాడంట? ఎవరు నరుకుతాడు? ప్రజలే మిమ్మల్ని నరికారు మొన్న ఎన్నికల్లో. మీరు రుద్రబాబు అని మీరు నరుకుతారని చెప్పి పోస్టర్లు పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే, పోస్టర్ పెట్టుకుని అతని మీద కేసు పెడితే అతని మీద ఎందుకు కేసు పెట్టారు? సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది, మేము దాన్ని ఆనందిస్తాం. మీరు అల్లు అర్జున్ గారి సినిమా వాడుకోండి, లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి, ఏ హీరో సినిమా అయినా వాడుకోండి, డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం. కానీ ప్రజల్లోకి వస్తే అది ఇబ్బంది అవుతుంది, ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే పోస్టర్ల గురించి మీకన్నా ఎక్కువ నాకే బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే ఒక పోస్టర్తో మీరు నా మీద ఎలాంటి అలిగేషన్ చేస్తారు అందరికీ తెలుసు దేశంలో. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లో పెట్టే అవకాశం ఉంటే సేవా కార్యక్రమాలు చేయండి, ఉద్యోగాలు చేసుకోండి, బాగుపడండి, బతకండి అంటారు. ఈయనేం చెప్తున్నాడు? తలకాయలు నరకండి, కాళ్ళు తీసేయండి, మన ప్రభుత్వం వస్తే మన సత్తా ఏందో చూపిస్తాం, మందంతా మందింత అని చూపిస్తున్నాడు ఆయన. ఆయన ఎంతో తెలుసు అందరికీ, మళ్ళీ చెప్పేది అవసరం లేదు, ఆయన ఇంత ఎంతో అనేసి. జగన్మోహన్ రెడ్డి కామెంట్ల పైన రాష్ట్రంలో ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఎలాగో వైసీపీ నాయకులందరూ జైలుకు పోతున్నారు. ఇప్పుడు కార్యకర్తలు పంపిస్తాడు ఈ రూపంలో, మీరు కూడా పోండిరా, నరకండి, కొయ్యండి, వేస్తామని చెప్పండి, మీరు తోడుకు పోండి. ఆ నాయకులు ఉంటారు, వాళ్ళు తోడు కావాలి కదా వ్యక్తుల, అక్కడ ఏదో తోడుకి ఏదో పనిచేసులు కావాలి కాబట్టి కార్యకర్తలను కూడా పంపిస్తారు. జాలేస్తూ ఉంది. వైసీపీ కార్యకర్తలను చూస్తే మాకు జాలేస్తూ ఉంది. మీరు జగన్ ట్రాప్లో పడి మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జగన్ మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మొన్న ఎవడో అంటాడు, రేపు మనం కూడా పోలీసులు కొడితే జగన్ మనల్ని పరామర్శిస్తాడు ఎవరట. ఇలాంటివే సోషల్ మీడియాలో అంటున్నాడు, మనం పోలీసులు కొట్టినా, గంజాయి బంగాయి తాగినా, అమ్మాయిలు చీరల బట్టలు ఆగినా జగన్మోహన్ రెడ్డి మనల్ని పరామర్శిస్తాడేమో అని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు.
జగన్ రావాలనుకుంటే ఇది ఒక కొత్త ప్రయత్నం అంట. అంటే ప్రజల్లో ఏం సందేశం ఇస్తున్నారు? మీ నాయకులను ఒక్కొక్కరిని జైలుకి పంపిస్తున్నారు, ఇప్పుడు మీ కార్యకర్తలను పంపిస్తారా? నరుకుతారంట. ఎవరు నరికేది? ఎవరు? ప్రజలు అలాంటి నరికారు. జాతరలు చేసి నరుకుతారా? చెప్పండి. జాతరలు మరి చేయడం మానేద్దాం మేమందరం. ఈ సంస్కృతిని ప్రజలే గమనిస్తున్నారు. ఆయన ప్రతిసారి ఒక పర్యటనకు వచ్చినప్పుడంతా ఒక కాంట్రవర్షియల్ చేస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేదు జగన్కి, మంచి వైద్యం చేయించండి. వాస్తవంగా చెప్తున్నాను. అతను ఈ మొత్తం డబ్బులంతా దోచేసి ఆ కొలంబాలో గిలంబాలో పెట్టుకుంటున్నాడు. ఆడ పోతా అంటే అందరూ వర్షపడి పట్టుకుంటావారంట. ఆ డబ్బులన్నీ ఆడ మళ్ళా తీసుకొచ్చేస్తారని భయంతో ఉన్నాడు, లేకపోతే నన్ను కూడా జైల్లో వేస్తారని భయంతో ఉన్నాడు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేక ఆయన మాట్లాడే మాటల్ని ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మీ జనసేన పార్టీ తరపు ఒకటే చెప్తున్నాం, మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మీలాంటి ప్రభుత్వం కాదు. మా ఇక్కడ ఈ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మేము కేసు మీ మీదే కాదు, మీకు తెలుసు టీడీపీ కార్యకర్త ఒక అతను మాట్లాడినందుకే అతన్ని జైల్లో పెట్టారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో మీ సతీమణి గారి గురించి మాట్లాడినందుకు ఆమెని, అది అందరూ తెలుసు. కిరణ్ అతను ఏడున్నాడు, ఇంకా బెయిల్ వచ్చిన తర్వాత కూడా తెలియదు. అది ఏమైంది కేసు తెలియదు పాపంది. అంటే మా దాంట్లో అలా ఉంటే సిస్టమ్ అది. మీరు రెచ్చగొట్టి కార్యకర్తల్ని నరుకుతాం, కోస్తాం, చూస్తామంటే ఇదేమి ఈ సంస్కృతి ఇదేమి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బలూచిస్తాను ఏదో స్థానాలు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్. తీవ్రవాదుల సంస్థలను మెయింటైన్ చేస్తున్నాను. ఉగ్రవాదుల్ని రెచ్చగొడతారు కదా, ఆడేడో మనం ట్రైనింగ్లు ఇచ్చి ఉగ్రవాదుల్ని ఇలా పోయి కాల్చేయండిరా, ఇలా కాల్చేయండిరా అనేసి చిన్నపిల్లల్ని, ఆ మరి వైసీపీ చిన్నపిల్లలందరినీ ఈయన ఉగ్రవాదులు చేసి ప్రజలపైకి పంపిస్తున్నాడే అనుమానంగా ఉంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం చివరిగా, అయ్యా జగన్మామ, అతని పోస్టర్ పెట్టుకున్నందుకు మీరు అతను మద్దతు ఇస్తూ మాట్లాడడం చాలా 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 సిగ్గుచేటు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి రౌడీల్ని, గూండాల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసే వాళ్ళని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. మీ పద్ధతి మార్చుకోకపోతే మీ ఇంటి ముందర మెంటల్ నిలయం అని చెప్పి తాడేపల్లికి బోర్డు పెట్టాల్సి వస్తుంది. ఇది వాస్తవం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.